క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాసులు ఆత్మీయంగా మరింతగా బలపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ బంధుమిత్రులతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ఈనాటి మన ధ్యానాంశము, దేవుడు మేలు కొరకై సమస్తమును జరిగించును. మూల వాక్యాన్ని చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ చదవబడినటువంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. కావలసిన ఆత్మీయ జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ఆయా మీరు మాట్లాడండి తండ్రి. వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునేటువంటి మనసు మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, బైబిల్లో ఉన్న గొప్ప వాక్యాల్లో ఇదొకటి. ఇక ఇది మనకెంతగానో ఊరటనిచ్చేటువంటి వాగ్దానం. వేడిమి అలస్తా ఉన్నటువంటి ఎడారిలో ఒక బండ చాటున ఉన్న నీడ ఎటువంటిదో ఆ రీతిగా ఈ వాగ్దానం మనకు ఉంటుంది. గమనించండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల. పౌలు గారు అంటున్నారు, ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడో చూద్దాము. మొదటి భాగంలో అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి అని చెప్తున్నాను. అంటే ఈ వాగ్దానం అనేది ఎవరి కోసం అని స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి అని చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు? దేవుని ప్రేమించడం ఏంటి? మనం ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడుచుకుంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే. చూడండి, మొదటి యోహాను పత్రిక 5:3 మనం గమనిస్తే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన కట్టడలను, ఆయన నిబంధనలు, దేవుడు ఏదైతే చెప్పున్నాడో వాటన్నిటి ప్రకారంగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉంటాము. అటువంటి వారికి ఈ వాగ్దానము వర్తిస్తుంది అని అంటాడు. రెండవదిగా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు అంటే ఎవరు? ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు వారు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో ఆయన పిలుచుకుంటాడు. ఆయన పిలుచుకొని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అదే మనం రోమీయులకు రాసిన పత్రికలోనే 8:30 వచనము, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ దేవుడు తనకంటూ తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేత ఆయన ద్వారా అపోస్తలత్వాన్ని పొందుకున్నవారు అనమాట. చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులన్నట్లు ఈయన ద్వారా మేము
కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇక్కడ అపోస్తలత్వం అనేది వారు ఆయన ద్వారా పొందారు, అనగా ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తన కృపను, తన సేవ పరిచర్య, తన ఉద్దేశాలు తను నెరవేర్తించడం కోసం దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు. అందుకని వారి అపోస్తులు అంటారు. అపోస్తులు అనగా పిలువబడే వారని అర్థం. ఆ ప్రకారంగా చూస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురముచ్చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచినటువంటి ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి కోసంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, ఆయన ఏర్పాటు చేసుకున్నవారు. ఇక్కడ దేవుని ప్రేమించేవారు, అలాగే ఆయన చేత సంకల్పం చొప్పున పిలువబడిన వారు అనేటువంటివి రెండు వేరు వేరు పదాలుగా ఉన్నప్పటికీ వాటికి అర్థం మాత్రము నిజ విశ్వాసులకు సూచనగా ఉంటున్నారు. నిజ విశ్వాసులకు సూచనగా ఉంటున్నారు. దేవుడు వీరి ద్వారా తన ఉద్దేశాలనే నెరవేర్చుకున్నాడు. అందును బట్టి ఆయన వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనం వాగ్దానాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ వాగ్దానము ఎవరికి ఉద్దేశించింది అంటే దేవుని ప్రేమించు వారికి, అలాగే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత అసలు ఇప్పుడు వాగ్దానం ఏంటో మనం గమనిస్తాం. వాగ్దానాన్ని చదువుకుంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. అంటే తెలుసని ఆయన ఏర్పరచుకున్నటువంటి వారి కోసంగా, ఆయన పిలుచుకున్నట్టు వారి కోసంగా, వారికి మేలు జరుగుట కొరకు ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడని తెలుసు. అంటే ఎలా తెలుసు? పరిశుద్ధ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి అర్థం చేసుకుంటే మనం దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న వాడికి ఏ విధంగా మేలులు జరిగిస్తాడో మనకి తెలుసు అని స్పష్టంగా ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. గమనించండి పిల్లరా, విశ్వాసి జీవితంలో వారు దినదినము వారికి ఎదురైనటువంటి సంఘటనల ద్వారా వారు మరింత దేవునిలో బలపడుతూ ముందుకు సాగుతూ దేవుని స్వరూపంలోకి మార్చబడాలనేదే ఆయన ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. అందుచేత దేవుడు కొన్ని శ్రమను కూడా వారికి అనుమతిస్తూ ఉంటాడు. మనం అనుకోవచ్చు, ఆయన పిలుచుకున్నాడు కదా, ఆయన ప్రేమిస్తున్నాం కదా, మనకెందుకు ఇలాంటి శ్రమలు, ఆ శ్రమలు ఎందుకు ఇలా వస్తున్నాయి అని మనం అనుకుంటాం. ఆయన పిలుపులో ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు శ్రమలు మనకి ఎందుకు వస్తున్నాయి అని ఒకసారి మనకి ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు శ్రమలు కూడా అనుమతిస్తాడు వాళ్ళని, ఇంకా శుద్ధ సువర్ణముగా వారు రూపించబడాలనే ఉద్దేశంతో దేవుడు వారి కొన్ని పరీక్షలకు గురి చేస్తాడు. ఆ పరీక్షల్లో నిరీక్షణ ఓర్పును అవి కలుగు చేస్తాయి. తద్వారా వారు నిజముగా దేవుని బిడ్డలుగా వారు రూపించబడతారు. చూడండి, ఆయన కలిగి చేసేటువంటి శ్రమలు ఇదే 8వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు చూస్తే కొన్ని శ్రమలు అనుమతించాడు. 35వ వచనం, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపునాం. ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా దేవుని ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపవు. ఇవన్నీ సర్వసాధారణంగా శ్రమలు వస్తుంటాయి, ఉపద్రవాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, హింసలు వస్తుంటాయి. దేవుని కోసం మనం నిలబడ్డప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులన్నీ కూడా కలుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ అనేటువంటి నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే నువ్వు ఆయన సంకల్పంలో పిలువబడిన వాడివి కాబట్టి వీటికి భయపడాల్సిన అవసరం. వీటన్నిటిలో కూడా అందరు బట్టి వాక్యం ఏం చెప్తుంది? లేఖనము 36వ వచనంలో, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదక సిద్ధమైన గొర్రెలమని మేము
ఎంచబడిన వారము అని లేఖనం రాయబడి ఉంది. అవును, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడు వారము, వదకు సిద్ధమైన గొర్రెలముగా ఎంచబడుచున్నామని లేఖనము చెప్తుంది. కనుక పిల్లరా, ఇటు ఈ శ్రమలు మనం దేవుని కోసం నిందయను, హింసయను, బాధయను, కరువైన ఇవన్నీ కూడా అనుభవించినప్పటికి కూడా దేవుడు వీటన్నింటిలో నుంచి మనకు అత్యధికంగా ఆయన విజయాన్ని సమకూరుస్తాడు. అది గ్రహించుకోవాలి. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినప్పటికీ మేలే చేస్తాడు. అక్కడ నీకు తాత్కాలికంగా చూడడానికి కఠినమైన పరిస్థితులు అనిపిస్తా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ పరిస్థితులు అనుమతించాడు నీ జీవితంలో అంటే తద్వారా దేవుడు నీకేదో ఒక మేలు చేయబోతున్నాడని మనం ఇక్కడ దేవుని చేత పిలువబడిన వారికి, ఆయన ప్రేమించేటువంటి వారికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడండి. ఆ శ్రమలు అనుమతించబడినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వాటిని సహించినప్పుడు తప్పకుండా దేవుడు వాటి ద్వారా నీకు మేలును చేకూరుస్తాడని మనం గమనించాలి. చూడండి, లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో మనము ఆదికాండంలో 50వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి గాని నేటి దినము జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించెను. చూడండి పిల్లరా, ఇది యేసేపు తన అన్నలతో చెప్తున్నమాట. యేసేపు జీవితంలో తన అన్నలు చేసినటువంటి ఆ యొక్క ద్రోహం ఎంతో మనకు తెలుసు. అతని బాల్యం ముందే అతను ఐగుప్తు దేశానికి అమ్మేశారు, హింసించారు, బాధ పెట్టారు. వారికి దూరం అయిపోయాడు. ఎంతో కాలం కుటుంబానికి దూరం అయిపోయాడు. తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు భరించి ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన హెచ్చించినాడు, ఆ దేశానికి అధిపతిగా చేశాడు. ఇదంతా కూడా చివరికి దేవుడు మరలా తన అన్నల్ని, తన కుటుంబాన్ని అంతా కూడా ఆయన ద్వారా పోషింపబడటానికి దేవుడు తను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసంగా యేసేపును ముందుగానే దేవుడు ఐగుప్తు దేశంలో ఆయన ఉంచినాడు, అధిపతిగా ఉంచి ఉన్నాడు. ఆ కరువు కాలంలో వారిని పోషించడానికి వారికి దేవుడు ఆయన ఆధారం చూపించాడు. ఆ ఇశ్రాయేలీయులకు వారి కోసంగా ఆ ప్రజలను పోషించడానికి, తన కుటుంబాన్ని పోషించడానికి ముందుగా దేవుడు ఐగుప్తుకు పంపాడు. ఎంత స్పష్టంగా ఆధ్యాత్మిక సత్యాన్ని యేసేపు గ్రహిస్తున్నాడో ఒకసారి మనం ఈ రకంగా మనము ఏదైనా జరిగినప్పుడు దాని గురించి లోతైన భావన మనం అండర్స్టాండ్ చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి. యేసేపు ఎంత జ్ఞానవంతుడు, ఎంత చక్కగా దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యము ఆయన అంటాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినంలో జరుగుతుంది. ఈ రోజు అది మన మంచి కోసం, మనందరం మంచి కోసం, మీ మంచి కోసం, నా మంచి కోసం, మనందరం మంచి కోసం. ఐగుప్తు దేశంలో యేసేపును దేవుడు హెచ్చించాడు. అలాగే అన్నలను, కుటుంబాన్ని కూడా పోషించుకోవడానికి ఆయనకు అవకాశం కలిగింది. బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి ఉంటున్నాడని ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించారు. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే దావీదు జీవితంలో సౌలు, దేవుడు దావీదుని అభిషేకించాడు. కానీ అభిషేకించగానే ఆయన దావీదు సింహాసనం మీద కూర్చోలా. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, సౌలు చేత తరమబడ్డాడు. ఎన్ని బాధలు, శ్రమలు అనుభవించి తరుముతూ ఉన్నా ఎన్ని రకాలుగా వాటన్నిటిని ఓర్చుకున్నాడు. దాని అంతటికి చివరికి దేవుడు దావీదును పరీక్షించి ఆయన్ను ఆ యొక్క ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి సంసిద్ధత, ఎబిలిటీస్ అన్ని కూడా సిద్ధపరిచినాడు. ఆయన బాగా ఆయన స్ట్రాంగ్ చేశాడు. రాజుకు ఉండాల్సినటువంటి ధైర్యాన్ని అయితేనేమి, అన్ని రకాలైనటువంటి ఎబిలిటీస్ అన్ని కూడా కలుగజేసేంత వరకు ఆయనకు శ్రమలు ఇచ్చాడు. చివరికి ఆయనకు ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏదైనా సరే ఆయన మేలు చేసేది, ఆయన సమస్తము మేలు కొరకే జరిగిస్తూ ఉంటాడనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. చూడండి పిల్లరా, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక మంచి ప్రణాళిక అనేది ఆయనకు ఉంటుంది. మన పట్ల ఆయన ఒక మంచి ఉద్దేశం అయినా కలిగి ఉంటాడు. చూడండి, ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను
నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, రాబో కాలంలో మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతుల గురించి నేను ఎరుగుదును అంటాడు ఆయన. రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు. అవి ఎంత మాత్రం కూడా మనకు హాని కలిగించేవి కావు. దేవుడు సమాధానకరమైనటువంటి ఉద్దేశాలని ఆయన మనకు రాబో కాలంలో ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడని, దాని ప్రకారంగానే ఆయన సమస్తము జరుగుతూ ఉంటుందని మనం దినములు జరుగుతూ ఉండగా మనం అనుకుంటాం, మనం అది చేసుకోలేదేమో, ఇది చేసుకోలేకపోతే, మనం అలాగే ఏర్పాట్లు చేసుకోకపోతే, మేము ఇలా ఏర్పాట్లు చేసుకోలేకపోతే అని మనం మనుషులుగా తలస్తూ ఉంటాం. కానీ దేవుడు నీ పట్ల జరిగించే ప్రతి ప్రణాళిక ఆయన చిత్తం చొప్పున జరుగుతూ ఉన్నదని మనము తెలుసుకొని ఉండాలి. దేవుని వాక్యం లేఖనాల ద్వారా మనం గ్రహిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి పిల్లల, ఏది ఏమైనా ఆయన మనకు జరిగించేది అవి మన మంచి కోసమో కానీ చెడు కోసం కాదనేది మనం గ్రహించాలి. చూడండి, ఇంకా మనకు రెఫరెన్స్ చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 దేవుడు మన కోసం చేసేటువంటి మేళ్లు అవి మనకు కనిపించవు. దేవుడు మన కోసం చేసేటువంటి మేళ్లు అనేవి మన కంటికి కనిపించవు. ఇందుని గురించి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదని రాయబడి ఉంది. కాబట్టి దేవుని ప్రేమించేటువంటి వారి కోసంగా దేవుడు ఏదైతే ఆయన సిద్ధపరిచి ఉంటున్నాడో అవి ముందుగా సిద్ధపరిచినట్టు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టున్నాడు. అవి మనకు కనిపించినట్లయితే ఇంకా సిద్ధపరచడం ఏముంది? అవి మనకు కనిపించకుండా ఆయన గోప్యంగా పెట్టి ఉన్నాడు. చెవికి వినబడవు, నీ హృదయానికి అస్సలవి గోచరం కానే కావు. ఎవరైతే దేవుని చేత పిలువబడి ఆయన ప్రేరేపణ ఉంటుందో, మనిషి ఆత్మీయంగా ఆత్మ ద్వారా నింపబడి ఉంటారు, వారికి మాత్రమే అవి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, దేవుని ప్రేమించే వారికి దేవుడు సమస్తము సమకూర్చి జరిపిస్తాడు. కాబట్టి అవి మన కంటికి కనిపించవు, మన చెవికి వినబడవు, మనిషి హృదయానికి కూడా అవి గోచరము కావు. అలాగే కీర్తనల గ్రంథము 91:14 అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామం మెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను అంటాడు. కాబట్టి మనం దేవుని ప్రేమించే వారమైనప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు. ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధన కాలంలో మనం తప్పిస్తూ ముందుకు నడిపిస్తా ఉంటాడు. మనల్ని ఘనపరుస్తాడు. నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానని అక్కడ అంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఆయన జరిగించేటువంటి కార్యాలు మనం ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గ్రహించుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ముగిస్తున్నాను. ప్రభువును ప్రేమించే వారికి, అలాగే ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకునేటువంటి వారికి ఆయన సమస్తము కూడా సమకూర్చి జరిగిస్తూ ఉంటాడని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండను గాక. ఆమేన్.